వెల్కమ్ టు టైమ్ 24 ఇంటూ టీవీ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎక్కడ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ తాజా అప్డేట్స్ ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే రాష్ట్రంలో పలు జిల్లాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉండడంతో రైతులు మరియు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రాయలసీమ జిల్లాల విషయానికొస్తే కర్నూలు, నంద్యాల, అనంతరం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కంటే మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ఉష్ణోగ్రతల విషయానికొస్తే కోస్తా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీల వరకు ఉండవచ్చు. ఇక తెలంగాణ విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. రైతులకు ముఖ్యమైన సమాచారం ఏమిటంటే వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎరువుల వినియోగం, పురుగుల మందు పిచికారీ వంటి వ్యవసాయ పనులను వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో పొలాల్లో పనిచేయకుండా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు కూడా ఈ రోజు వాతావరణ హెచ్చరికలను గమనించాలి. భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, లోతట్టు ప్రాంతాలు, వంతెనల వద్ద జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షం సమయంలో వాహనాల వేగాన్ని నియంత్రించడం చాలా అవసరం. మత్స్యకారులకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో గాలుల వేగం పెరిగే అవకాశం ఉన్నందున సముద్రంలోకి వెళ్లేవారు తాజా వాతావరణ సమాచారం తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇవే ఈ రోజు వెదర్ అప్డేట్స్. మరిన్ని తాజా వాతావరణ విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.